ఒకసారి ద్వారకలో శ్రీకృష్ణుడి భార్యలలో ఒకరైన సత్యభామకు తనకున్న సంపద మరియు అందంపై చాలా గర్వం ఉండేది. ఈ సంపద కారణంగానే కృష్ణుడు తనను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడని ఆమె నమ్మేవారు. ఒకరోజు నారద మహాముని ద్వారకకు వచ్చారు. సత్యభామ గర్వాన్ని తగ్గించడానికి మరియు తులసి యొక్క నిజమైన విలువను లోకానికి చాటడానికి నారదుడు ఒక పథకాన్ని రచించారు. దీనినే తులభారం అంటారు. తులభారం సత్యభామ ప్రతిజ్ఞ. నారదుడు సత్యభామతో ఆమె శ్రీకృష్ణుడిని దానంగా తనకు ఇచ్చి ఆ తర్వాత కృష్ణుడి బరువుకు సమానమైన బంగారం లేదా రత్నాలను ఇస్తేనే కృష్ణుడిని తిరిగి పొందగలరని చెప్పారు. కృష్ణుడు కూడా ఈ నాటకలో పాలుపంచుకున్నారు. తరాజులో తూకం. ఒక పెద్ద తరాజు తూకం యంత్రం తీసుకురాబడింది. కృష్ణుడు ఒక పళ్ళెల్లో కూర్చున్నారు. సత్యభామ మరొక పళ్ళెల్లో తన వద్ద ఉన్న అపారమైన సంపదను, బంగారు ఆభరణాలను, వజ్రాలు మరియు రత్నాలను ఉంచడం ప్రారంభించారు. ప్రయత్నాలు విఫలం. సత్యభామ తన మొత్తం నిధిని, కుటుంబ ఆస్తులన్నింటినీ ఆ పళ్ళెల్లో ఉంచినా కృష్ణుడు ఉన్న పళ్ళం అస్సలు కదలలేదు. సత్యభామ సిగ్గుపడి నిరాశ చెందారు. కృష్ణుడి బరువు భౌతిక సంపద కంటే చాలా ఎక్కువ. రుక్మిణి యొక్క రాక. అందరూ నిస్సహాయంగా ఉన్నప్పుడు కృష్ణుడి ముఖ్య పట్టపురాణి అయిన రుక్మిణీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అక్కడికి వచ్చారు. ఆమె సత్యభామను ఆభరణాలన్నీ తీసివేయమని కోరారు. రుక్మిణీదేవి పరట్లో ఉన్న తులసీ చెట్టు, తులసీ మొక్క నుండి ఒకే ఒక్క ఆకును తెంచారు. ఆమె ఆ ఆకును ప్రేమతో, భక్తితో శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీకృష్ణుడికి సమర్పిస్తున్నాను అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఖాళీగా ఉన్న పల్లెల్లో పెట్టారు. అద్భుతం! ఆ ఒకే ఒక్క తులసి ఆకును ఉంచగానే ఆ పల్లెం కిందకు వంగిపోయింది మరియు కృష్ణుడి పల్లెం పైకి లేచింది. ఈ సంఘటన ద్వారా ప్రపంచలోని అత్యంత విలువైన సంపద కంటే కూడా భగవంతుడికి ప్రేమ, నిజమైన భక్తి మరియు సమర్పణతో సమర్పించిన ఒక సాధారణ తులసి ఆకు చాలా ప్రియమైనదని రుజువైంది. అందుకే శ్రీకృష్ణుడు తులసీలేని ప్రసాదాన్ని, నైవేద్యాన్ని అంగీకరించడు.